చెప్పు అర్చన. ఏంటి చెప్పేది? ఏమనుకుంటున్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అర్చన, తల దించుకుని వచ్చినంత మాత్రాన తప్పించుకోలేవు. నన్ను చెంపదెబ్బ కొట్టి నిన్ను లాక్కొచ్చినంత మాత్రాన నా నుండి నేనెవరూ వేరు చేయలేరు. ఎందుకు ఇలా చేసావో తెలిసే వరకు, నిజమైన సమాధానం చెప్పే వరకు మీ ఇంటికే కాదు ఎక్కడికైనా వస్తాను. నీకప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించను. దయచేసి నా జీవితంతో ఆడుకోవద్దు. ఇంటి ముందుకొచ్చి గొడవ చేయొద్దు. వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళను కాక వెళ్ళను. ఎందుకు నా దగ్గర అబద్ధం ఆడాల్సి వచ్చింది? ఎందుకు ఇచ్చిన మాట మర్చిపోవాల్సి వచ్చింది? నేనేం చేశాను చెప్పు. ఇన్ని సంవత్సరాల నా ప్రేమకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు లేకుండా ఎలా బతకమంటావు చెప్పు. రేపు నీ కోసం హోటల్ అప్సరాలో వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రావాలి. నేను రాను, నా వల్ల కాదు. రాకపోతే రేపు ఈ పాటికి నా శవాన్ని చూడు. ఒకరితో నిశ్చితార్థం, మరొకరితో ప్రేమాయణం. అమ్మా, నాకే పాపం తెలియదమ్మా. నేను అమాయకురాలమ్మా. నోట్లో వేలు పెడితే కొరకలేనమ్మా. కొత్త మీద కొట్టమ్మా అని కోతలు కోసావుగా. ఇదేనాది? ఓ వచ్చారా? ఇంకా ఎంట్రీ ఇవ్వట్లేదేంటా అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మంచి షో జరిగింది. పేరేంటో తెలుసా? పందిట్లో పెళ్లి, పెరట్లో ప్రేమ. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ రా. హాయ్. ఏంట్రా కాలేజీకి రావట్లేదు? ఏమైంది? రోజు వచ్చే కాలేజే కదరా, బోర్ కొట్టేసింది. సరదాగా 4 రోజులు కాలేజీ మానేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. రోజంతా గాలి పీలుస్తున్నావు కదరా, సరదాగా 5 నిమిషాలు గాలి పీల్చడం మానేస్తే బాగుంటుంది కదా. ఏరా ధనుష్ మీద సెటారా? చంపేస్తాను రాయ్. ఇంకేంట్రా విశేషం? మామా ఏయ్, మీరు వెళ్ళండి, నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే బాయ్ రా. సౌందర్య, నువ్వు నాతో ఏ మాట్లాడకూడదా? సౌందర్య, నువ్వు మరీ అలా చూడకు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనంటే నీకు ఇష్టమా? వస్తావని అనుకోలేదు. వస్తానని నేను అనుకోలేదు. నా చావు పేరు చెప్తే కానీ అడుగు వేయలేకపోయావు. చస్తానని బెదిరిస్తే కానీ నా గురించి ఆలోచించలేకపోయావు కదా. ఆలోచించే మనసే లేకపోతే ఆ రోజు నీకోసం గడప దాటేదాన్నే కాదు. మా వాళ్ళ దృష్టిలో దోషిని అయ్యేదాన్నే కాదు. మరి ఇప్పుడేమైందా మనసు? ఎందుకు నాకు దూరం కావాలనుకుంటుంది? నేనెప్పుడూ నీకు దగ్గర అవ్వాలనుకోలేదు. అలాంటప్పుడు ఆ రోజు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఎందుకు నన్ను కాపాడావు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సమాధానం కావాలన్నావుగా, చెప్పడానికి వచ్చాను. నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు మోసం చేసుకుంటున్నావు. లేదు, నీ జీవితాన్ని బాగు చేసుకోమంటున్నాను. ఈ ఒక్కో మాట వింటుంటే గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది అర్చన. నువ్వు నా దానివి కాదని తలుచుకుంటేనే ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ అర్చన, నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ అర్చన. ఏంటండి అలా ఉన్నారు? అసలు ఏం జరిగింది? దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? శ్రీకర్ గురించి. ఏం జరిగిందండి? క్లయింట్ తో మీటింగ్ ఉందని అప్సర హోటల్కి వెళ్ళాను. అక్కడ అచ్చన్ని చూశాను. అచ్చన్ని చూసారా? పలకరించిందా? పలకరించకపోవడం సమస్య కాదు సుమిత్ర. అక్కడ అచ్చన్ని వేరే అబ్బాయితో చూశాను.